మిత్రులారా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక అతిపెద్ద వ్యవస్థాగత దోపిడీ గురించి మనం మాట్లాడుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జనాల ప్రాణాలతో రక్త మాంసాలతో వ్యాపారం జరిగిన విషయం, లిక్కర్ కుంభకోణం మనకు తెలిసిందే. రోజుకొక ఆధారాలు బయటపడతా ఉన్నాయి. కోట్ల రూపాయలు జప్తు చేస్తా ఉంది ఈడీ. అంటే ఈడీ జప్తు చేసిందనంటే ఆధారాలు లేకుండా, పక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా, సోర్స్ లేకుండా అరెస్ట్ చేయదు, అంటే ఆస్తులు జప్తు చేయదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత సైలెంట్ గా నవ్వుతూ, ముసిముసి నవ్వులు నవ్వుతూ అమాయకంగా నటించే జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకమైనటువంటి వ్యాపారం చేశాడో, అంటే ప్రజల రక్త మాంసాలను పిండి వ్యాపారం చేసి కోటాను కోట్లు బ్లాక్ మనీ వెనకేసుకున్నాడో మనకు తెలిసిందే. అలాగే షర్మిలా గారు కూడా ఈరోజు ఓన్లీ నగదు రూపంలో మద్యం లిక్కర్ మాఫియాని కొనసాగించాడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన సొంత చెల్లెలు స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ రోజు ఏదేమైనా ఈడీ ఎంటర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు వ్యక్తిత్వాన్ని ఈ రోజు క్లియర్ కట్ గా ప్రజల ముందు ఆవిష్కరించింది. ఇక రైట్, మనం ఇక ఆలస్యం చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం. ఒక అధికారి, ఒక వ్యవస్థ, ఒక ప్రభుత్వం కలిసి ప్రజల రక్తాన్ని ఎలా జుర్రుకున్నాయో చెప్పడానికి వాసుదేవరెడ్డి ఉదంతమే నిదర్శనం. నిన్నగాక మొన్న ఈడీ అటాచ్ చేసినటువంటి 95 కోట్ల ఆస్తులు కేవలం మంచు కొండ ఉందనుకోండి, దాని కొన మాత్రమే. ఇప్పుడు 95 కోట్ల ఆస్తులు జప్తు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మద్యం నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు. కానీ జరిగిందేంటి? నిషేధం పేరుతోటి ప్రభుత్వమే లిక్కర్ షాపులు పెట్టి తనకు అత్యంత నమ్మకస్తుడైన వాసుదేవరెడ్డిని ఎండీగా కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, అసలు ఆ సంతకం ఎక్కడుంది అంటున్నాడు. ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒక చోట దొరుకుతాడు అన్నట్టుగా అసలు వాసుదేవరెడ్డి ఇక్కడ రావడానికి, ఎండీగా రిక్రూట్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సైన్ చేశాడు 2 చోట్ల, దొరికిపోయాడు అక్కడ. అంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్, అంటే వ్యవస్థీకృత నేరం. అసలు ఒకే వ్యక్తిని 5 ఏళ్ల పాటు ఆ కుర్చీలో ఉంచడం వెనుక ఉన్న మతలబ్ ఏంటి? ప్రధానంగా మనం చూసుకుంటే జగన్ వాసుదేవరెడ్డికి ఉన్న లింక్ ఒకసారి ఇప్పుడు మనం క్లియర్గా, చాలా ఈజీగా వివరించే ప్రయత్నం అయితే చేస్తా. వాసుదేవరెడ్డి కేవలం ఒక అధికారి కాదు, నాటి ప్రభుత్వ పెద్దల ఆర్థిక ప్రయోజనాలను కాపాడే ఒక సెక్యూరిటీ గార్డులో పనిచేశాడు ఆయన. నగదు లావాదేవీలు వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే డిజిటల్ పేమెంట్లను కాదని కేవలం నగదు, అంటే క్యాష్ రూపంలోనే మద్యం అమ్మకాలు జరిపించడం ఒక పెద్ద ప్లాన్. అసలు ఎవరి కోసం చేశారు ఇది? అసలు ఎక్కడైనా ఈ రోజు మనం చిన్న టీ కొట్టు దగ్గర కూడా మనం స్కాన్ చేస్తాం, వెంటనే యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద లిక్కర్ వ్యాపారంలో కనీసం స్కాన్ చేసే ఆవశ్యకత లేకుండా చేశాడు. ఏంటి ఈ కుట్ర వెనక కారణం? ఇది ఆ వేల కోట్ల రూపాయల వెనక ఉన్నటువంటి ఒక మాఫియా అన్నమాట. అంటే కేవలం క్యాష్ రూపంలోనే మద్యం అమ్మాలి, ఇది జరగాలి. ఈ క్యాష్ మొత్తం కూడా ఏం చేశారో తెలుసండి? టన్నుల కొద్ది బంగారం కొన్నారు. బంగారం రేట్లు ఇప్పుడు ఇంతగా పెరిగింది కదా, అంటే బ్లాక్ మనీని వైట్ మనీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా పూర్తిగా లోపలికి వెళ్తే మీకు కళ్ళు బైర్లు గమ్ముతాయి, మైండ్ చిప్పు వేడెక్కిపోద్ది అనమాట. అంటే ఒక సిండికేట్ పాలన జరిగింది. సిండికేట్ అంటే ఒక వ్యవస్థీకృతంగా గంపగొత్తగా మొత్తం కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి యొక్క జమానాలో తన బ్యాచ్ మొత్తం కూడా ప్రముఖ బ్రాండ్లను కాదని జే బ్రాండ్లు, అంటే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ల పేరుతోటి నాసిరకం మద్యాన్ని ప్రజల నెత్తిన రుద్దారు. దీని వెనుక ఉన్న కమిషన్ల దందాలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర, ప్రముఖ పాత్ర పోషించాడు ఆయన. అంటే నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఎండీగా నియమించడం వెనుక జగన్ గారి ఉద్దేశం స్పష్టం. అసలు అడ్డగోలుగా ఆయన్ని రిక్రూట్మెంట్ చేశాడు, నియమించాడు ఎండీగా, అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఈ సిండికేట్, మొత్తం మద్యం సిండికేట్ కి. అది వ్యవస్థను తన గుప్పిట్లో ఉంచుకొని మద్యం ద్వారా వచ్చే ప్రతి రూపాయిని పార్టీ ప్రయోజనాలకు వాడుకోవడమే. ఈడీ దాడులు, ఆస్తులు అటాచ్మెంట్ లో కళ్ళు బయర్లు గమ్మే విషయాలు మనకి బయటకు వస్తా ఉన్నాయి. ఈ రోజు ఈడీ అటాచ్ చేసినటువంటి ఆస్తుల వివరాలు చూస్తే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. 95 కోట్ల విలువైన భూములు, ప్లాట్లు అన్ని బినామీల పేర్లతోటి, బంధువుల పేర్లతోటి కొనుగోలు చేశారండి. మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి లంచాలు తీసుకోవడం, అలాగే వాటిని షెల్ కంపెనీలకు మళ్లించడం వంటివి పక్కా ప్లాన్ ప్రకారం జరిగాయి అనేది వాస్తవం. ప్రస్తుతం అంటే ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఆదాయం పక్కదారి పట్టి కొంతమంది వ్యక్తుల జేబుల్లోకి చేరింది. చూసారా? అంటే గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వ ఖజానా ఉందో దాంట్లోకి వెళ్లాల్సినటువంటి డబ్బు జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి, బినామీల్లోకి వెళ్ళిపోయింది. అంటే ప్రజల సొమ్ము మంది చేతికి అప్పనంగా అప్పచెప్పాడు. అంటే ఆ మంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో సొంత మనుషులకి, తనకి మొత్తం దొంగల దారిదోపిడి దొంగలాగా పంచుకున్నారు. ఇన్ని జరుగుతున్న జగన్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి ఈ బినామీలు ఎవరైతే ఉన్నారో వాసుదేవరెడ్డి 95 కోట్లు జప్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడు? 95 కోట్లు, అంతకుముందు ఆయన 43,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసింది. అంటే ఆధారం లేకుండా మరి ఇది అక్రమ అరెస్టుకు ఇన్నో రోజు అక్రమ అరెస్టు జరిగింది, అక్రమం అని మాట్లాడుతున్నారు కదా.
మరి 95 కోట్లు జరిగింది అక్రమం అని ఎందుకు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి? మాట్లాడు. ఎందుకంటే వెంటనే లోపలేస్తారు. మద్యం కుంభకోణం విషయంలో అసలు పల్లెత్తి మాట అంటలా, సైలెంట్గా ఉండిపోతున్నాడు. మొత్తం తెలిసిపోతున్నాయి, నా గుట్టంతా బయటపడిపోతుంది, ప్రజలకు నేనేమో అబద్ధాలు చెప్పాలా, నన్ను అరెస్ట్ చేస్తే బాగుండు, ఈ సింపతి తోటి అక్రమ అరెస్ట్ చేశారని చెప్పొచ్చు. నిన్ను అరెస్ట్ అయ్యారు ఎందుకంటే నువ్వు ఎంత డ్రామా ఆర్టిస్టో తెలుసు. నిన్ను మొత్తం పక్క ఆధారాలు ప్రజా కోర్టులో ప్రజల ముందు పెట్టి అప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి బహుశా ప్రభుత్వం ఆలోచిస్తుందేమో. బహుశా అంటే తన కళ్ళ ముందే తన అధికారి ఇన్ని కోట్లు వెనకేస్తుంటే ఆయనకు తెలియకుండా ఉంటదంటారా? లేక ఆస్తుల్లో వాటా ఉందనే భయంతో మౌనం పాటిస్తున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి కర్త కర్మ క్రియ. రాజకేశిరెడ్డి కాదు. రాజకేశిరెడ్డికి ఎవరు ఆదేశాలు ఇచ్చారా అంటే జగన్మోహన్ రెడ్డి అనేది మనకి స్పష్టంగా అర్థమైపోతా ఉంది. అంటే జగన్ మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంది అసలు? జగన్మోహన్ రెడ్డి మౌనం ఉండటం ఏంటి అసలు? తను నియమించిన వ్యక్తి, తను సాగించిన సామ్రాజ్యం, వ్యవస్థీకృత నేరాల్లో కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నాడు ఆయన? ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకంటే వాసుదేవరెడ్డి నోరిప్పితే తాడేపల్లి ప్యాలెస్లు పునాదులు కదులుతాయనే భయం. అవును, మీరు విన్నది కరెక్ట్ గానే విన్నారు మీరు. ఇప్పుడు వాసుదేవరెడ్డి గనక మహాప్రభు నాకేం తెలియదయ్యా, రాజకేశిరెడ్డి గాని నేను గాని కేవలం మేము పాత్రదారులమే, సూత్రధారి అంతిమ దోపిడిదారు జగన్మోహన్ రెడ్డి, అతను చెప్పినాడు, అతని పాలనలో మేమేం చేయగలం, మేము జస్ట్ చిన్న పాత్రదారులు మాత్రమే, దీని మొత్తానికి అధినేత అంటే రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి, ఇది ఒక ప్లాన్ ప్రకారం వ్యవస్థీకృత నేరంగా లిక్కర్ మాఫియాని అడ్డం పెట్టుకొని ప్రజల ఆరోగ్యం పాడైపోయినా, లివర్లో కిడ్నీలు పేగులు తూట్లు పడ్డా ఆయనకు డబ్బు కావాలి, ఆయన చెప్పినట్టు మేము ఆడాము, ఈ 1000 కోట్లు ఆస్తులు మొత్తం కూడా మేము బినామీలుగా ఉన్నాము అని ఎక్కడ వాసుదేవరెడ్డి నోరు విప్పితే ఇతని విషయం బయటికి వస్తుందేమని చెప్పేసి ఇతను భయపడతా ఉన్నాడు. అందుకే మాట్లాడడం లేదు, అందుకే మౌనంగా ఉన్నాడు. అంటే ఆస్తుల అటాచ్మెంట్ జరిగినా, విచారణ జరుగుతున్నా ఈ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అంటే ఎంత ఆశ్చర్యం చూడండి. అది ముమ్మాటికి నేరాన్ని అంగీకరించడమే. ఖచ్చితంగా ప్రజలారా ఆలోచించండి. ఆరోగ్యానికి హానికరమైనటువంటి బ్రాండ్లను అమ్మి 1000 కోట్లు దోచుకొని ఆ సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూసిన ఇటువంటి పాలకులకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చింది. వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వాసుదేవరెడ్డి వంటి వారితో పాటు వారి వెనుక ఉన్న సూత్రధారులను కూడా వదిలిపెట్టకూడదు. నిజంగా మనం కీలకంగా ఆలోచిస్తే గనక రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఆన్లైన్ పేమెంట్లు నిలిపివేయడం వల్ల ట్రాకింగ్ లేకుండా పోయింది. అంటే ఎంత జమ అయింది, ఎంత అమ్మకాలు జరిగి ఇవన్నీ తెలియకుండా లిక్విడ్ అమౌంట్ క్యాష్ ఇస్తేనే నీకు మందు బాటిల్ ఇస్తా అని చెప్పి అసలు యూపీఐ పేమెంట్స్, ఆన్లైన్ పేమెంట్స్ లేవు అసలు. అంటే ఈ ఇష్టానుసారంగా దాన్ని మతలబు చేయడానికి ఆస్కారం ఉండదు. ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఆఫ్లైన్ అనుకోండి, క్యాష్ అనుకోండి, ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన డిస్టిలరీలు, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు, వీళ్ళ వ్యక్తులే, అది మొత్తం అది ఒక ప్రాణాలు తీసేటువంటి ఒక స్పిరిట్. జస్ట్ మందంతా ఒక్కటే, లేబుల్స్ మారుతాయి వీళ్ళ ఇష్టానుసారంగా. ఆశ్చర్యం ఏంటంటే ఈడీ పేరు కూడా పెట్టారు ఆ లెక్కరికి, జంబో డిఎస్సీ అని కూడా పెట్టారు. ఇలాంటి తప్పుడు పేర్లతోటి 1000 కోట్లు, లక్షల కోట్లు కొల్లగొట్టి ఈ రోజు ప్రజల ప్రాణాలు 30,000 మంది బలైపోయారంటే ఎంత దారుణం ఆలోచించండి. అతనికి జాలి, దయా, కనికరం ఉందా? ఇదే విషయాన్ని షర్మిలా గారు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అసలు సొంత చెల్లెల్ని, తల్లిని ఈ విధంగా నరకం చూపించిన వ్యక్తి ప్రజలకు ఏం మేలు చేస్తారండి? రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఆన్లైన్ పేమెంట్ నిలిపివేయడం వల్ల ఈ ట్రాకింగ్ లేకుండా పోయింది అనేది వాస్తవం. మరి వాసుదేవరెడ్డి బావమరిది విజయ నరసింహారెడ్డి అలాగే భార్య కల్పనారెడ్డి పేర్లతోటి జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు స్పష్టమైన ఆధారాలుగా ఈ రోజు ఈడీ పసిగట్టి తెలంగాణలో పెట్టుబడులు పెట్టారు. వాళ్ళు ఏపీలో దోచుకున్న సొమ్మును తెలంగాణలో వికారాబాదు, హైదరాబాద్ సమీపంలో గండిపేట వంటి ప్రాంతాల్లో స్థిరాస్తులుగా మార్చడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి తీవ్రమైన నష్టం. అంటే ఏపీ అడ్డగోలుగా అధోగతి పాలైపోయింది. అంటే ఒక నిరుపేద రాష్ట్రం అయిపోయింది. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కన్నా వ్యక్తిగత లాభాలే ఎక్కువగా ఉన్నాయని ఈడీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. అంటే ఇతను ప్రభుత్వ సొమ్ము మొత్తం లూటీ చేశాడు. ప్రజలకేమో నేను ఇదిగో బటన్లు నొక్కుతున్నాను, ఏదో పథకాలు ఇస్తున్నాను అని చెప్పి దానికి కూడా ఏం చేశాడంటే ప్రభుత్వంలో అంటే ఒక చోట ఉన్న నిధులను ఇంకో చోటకు ట్రాన్స్ఫర్ చేయడం. ఉదాహరణకి ఎస్సీ సబ్ ప్లాన్, బీసీ సబ్ ప్లాన్ అంటే అవన్నీ కూడా ఈ పథకాలకి మలిచి ఇదిగో నెల సంవత్సరం ఎంతో కొంత ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక భ్రమను కల్పించి చిల్లర ఎరేసి కోట్లు కొల్లగొట్టి ఈ రోజు దేశంలోనే ఒక పెద్ద మాఫియా డాన్ గా ఎదిగి ఆర్థికంగా బలం చూసుకొని దేన్ని నేను మేనేజ్ చేస్తాను, కోర్టు జడ్జిలను కూడా బెదిరిస్తాను, నా జోలు వస్తే ఎవరినైనా అంతు చూస్తాను అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అండర్ వరల్డ్ డాన్ మించినటువంటి వ్యవస్థలను మేనేజ్ చేసే స్థాయికి ఎదిగాడంటే ఈ వ్యవస్థీకృత నేరమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వాసుదేవరెడ్డి లాంటి బినామీలు చాలా మంది ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, రాజు కేసిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళారు. మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి సామాన్యుడు కాదు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అంటే
పక్కాగా దొంగ దొరికాడు, రేపటి రోజున ఇలాంటి వ్యక్తిగా మనం ముఖ్యమంత్రిగా కోరుకుందామా అనేది ప్రజలకే వదిలేస్తున్నాం. చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజలు ఆలోచించుకుని విచక్షణతో ఇప్పటికో క్లారిటీతో ఉన్నారు. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసి ప్రజల ప్రాణాలు బలిగొట్టమే కాదు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాష్ట్ర ఖజానా రావాల్సిన డబ్బులు మొత్తం కూడా అతనే నొక్కేసి ఈ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టిన ఒక గజ దొంగ లాంటి వ్యక్తిగా తయారైనటువంటి నేపథ్యంలో అతనికి రాజకీయ భవిష్యత్తు రేపు ఏ విధంగా ప్రజలు తీర్పిస్తారో మనం వేచి చూడాలి. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.